ఆడారి ఆనంద్కి చిత్తశుద్ధి ఉంటే వైసీపీకి కాదు విశాఖ డైరీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖ డైరీలో ఆడారి కుటుంబం ఇష్టారీతిన దోచుకుందని ధ్వజమెత్తారు. ఆ దోపిడీ కప్పిపుచ్చుకోవడానికి 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే డైరీని జగన్ దగ్గర తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తన రాజకీయ అవసరాల కోసం తన చేస్తున్న దోపిడీకి, తన డైరెక్టర్లు చేస్తున్నటువంటి దోపిడీకి, తన కుటుంబం చేస్తున్న దోపిడీకి బయటికి రాకుండా కప్పిపుచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర 3.5 లక్షల రైతు కుటుంబాల జీవితాలని పనంగా పెట్టినటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఆడారి ఆనంద్. వీళ్ళు చేసినటువంటి కోటాను కోట్ల రూపాయలు ప్రభుత్వ భూముల కబ్జాలు ఏవైతున్నాయో, వీళ్ళు దారి మళ్లించినటువంటి నిధులు ఏవైతున్నాయో, ఆడారి కుటుంబం దోచుకున్నటువంటి కోట్ల రూపాయల సంపద ఏదైతే పాడేదో సొమ్ము ఏదైతే ఉందో ఎక్కడైతే ఇప్పుడు బయటపడతాయని చెప్పి ఉద్దేశంతో ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆడారి ఆనంద్ విశాఖ డైరీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి.